చంద్రబాబు పాలనలో స్వయం సహాయక సంఘాల మహిళల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఆయా సంఘాల పరపతి దారుణంగా పడిపోయింది. సాక్షాత్తు నాబార్డు వెల్లడించిన నివేదికే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. మహిళలను లక్షాధికారులను చేస్తా, కోటీశ్వరులను చేస్తా, పారిశ్రామికవేత్తలను చేస్తా అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎల్లో మీడియాలో ఆ మేరకు విపరీతంగా ప్రచారము చేసుకున్నారు. పాలనలోకి వచ్చారు. ఆ తర్వాత యథావిధిగా అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్టే డ్వాక్రా మహిళలను కూడా మోసం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా నాబార్డు నివేదిక స్పష్టం చేస్తోంది. 2024-25 స్వయం సహాయక సంఘాల పనితీరుపై నాబార్డు ఇచ్చిన నివేదికలో ఉన్న కఠోరమైన నిజాలు ఏపీలో డ్వాక్రా సంఘాల తిరోగమనాన్ని సూచిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ పాలనలో మొదటి ఏడాదే అంటే 2024 నుంచి 25లో తీసుకున్న చర్యల కారణంగా మహిళలకు పరపతి లేకుండా చేశారని, డ్వాక్రా సంఘాలను ముంచేశారని నివేదిక స్పష్టం చేస్తోంది. కూటమి పాలన వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాల సంఖ్య తగ్గిపోయింది. అంతేకాదు రుణాల మంజూరు కలిగిన ఖాతాలు సంఖ్య కూడా తగ్గిపోయాయి. వైఎస్ జగన్ పాలనలో పొదుపు సంఘాలు పురోగమనంలో ఉండేవి. గతంలో చంద్రబాబు ఎగ్గొట్టిన రుణాల రద్దు హామీని వైఎస్ జగన్ తన పాలనలో అమలు చేశారు. డ్వాక్రా రుణమాఫీ కింద 25,571 కోట్ల రూపాయలను పొదుపు మహిళలకు అందజేశారు. పాదయాత్ర హామీని నిలబెట్టుకుని సత్తా చాటారు. గతంలో బాబు విధానాలతో దెబ్బతిన్న పొదుపు సంఘాలను జగన్ తన పాలనలో బలోపేతం చేశారు. 2024లో చంద్రబాబు పాలన వచ్చిన తర్వాత తిరిగి మరోసారి డ్వాక్రా సంఘాల పొదుపు రుణాల్లో తిరోగమనం నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోందని డ్వాక్రా సంఘాల మహిళలు ఆందోళన చెందుతున్నారు. డ్వాక్రా సంఘాల పొదుపు విషయాన్ని తీసుకుంటే 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25లో 479.11 కోట్ల రూపాయల మేరకు పొదుపు తగ్గిపోయింది. 2023-24తో పోల్చితే 2024-25లో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన బ్యాంకు రుణాలు 16,607 కోట్ల రూపాయల వరకు తగ్గిపోయాయి. అంటే డ్వాక్రా మహిళల పొదుపు తగ్గిపోయింది. బ్యాంకుల దగ్గర వారి పరపతి పడిపోయింది. చంద్రబాబు వెన్నుపోటు కారణంగా ఇదంతా జరిగింది అని డ్వాక్రా సంఘాల మహిళలు వాపోతున్నారు. చంద్రబాబు తన సహజమైన వ్యవహార శైలితో డ్వాక్రా మహిళలను నమ్మించి నట్టేట ముంచేశారు. వైఎస్ జగన్ డ్వాక్రా మహిళల ఆర్థిక సాధికారత కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసి వాటిని నిలబెట్టారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అందించని ప్రోత్సాహాన్ని అందించారు. సున్నా వడ్డీకే రుణాలను మంజూరు చేశారు. సుమారు 5,000 కోట్లకు పైగా సున్నా వడ్డీ కింద వారి ఖాతాల్లో జమ చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో అన్ని వర్గాలకు ఎగనామం పెట్టినట్లుగానే డ్వాక్రా మహిళలను మోసం చేయడం మొదలైంది. 3 లక్షల నుంచి 10 లక్షల రుణాల వరకు సున్నా వడ్డీ అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీని అమలు చేయడం లేదు. ఈ 19 నెలల్లో ఒక్క రూపాయి కూడా సున్నా వడ్డీ ఇవ్వలేదు. ఈ 2 ఏళ్లలో సున్నా వడ్డీ కింద చెల్లించాల్సిన 7,500 కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టారు. దీంతో మహిళల ఆర్థిక సామర్థ్యం తగ్గిపోయి రుణ పరపతి తగ్గిపోయింది. ఈ మేరకు నాబార్డు నివేదిక వెలువరించిన నిజాలు కూటమి పాలనలో డ్వాక్రాలకు పట్టిన దురావస్థను సూచిస్తున్నాయి.